హాయ్ అండి, నేను మీ బాలు. ఒక 4 మంచి మాటలు చెప్తా. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకొని బంగారం లాంటి భర్తను చంపేస్తున్నారు కదా, వాళ్ళకి అలాగే ఎంతోమంది చంపేస్తున్నారు. ఏం చేస్తున్నారు, నేను కూడా పోవచ్చని పొర్రపాటున మైండ్లోకి ఇలాంటి థాట్ వచ్చిన ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తున్నా వినండి. వాళ్ళకు మాత్రమే చెబుతున్నా. ఆడదానికి అతి పవిత్రమైనది, పరమ పవిత్రమైనది, అతి ఉత్తమమైనది శీలం ఒక్కటే. ఆ శీలం ఒక భర్తతోటి తప్పితే ఎవరితోటి పంచుకున్నా వేస్టే. ఎందుకంటేనంటే ఒకే బాట ఒకే బాణం ఒక్కటే సీత అన్నట్టు భర్తతోటి ఉంటేనేమో ఎక్కడలేని వైభోగాలు, ఆనందం వస్తుంది. ఆనందం అంటే భర్తతోటి ఉన్న ఆనందం ఏందనంటే, ఓ ఏజ్లో ప్రేమ, ఓ ఏజ్లో పెండ్లం, భర్త, పిల్లలు, సంసారం, అమ్మతనం. ఆడదానికి అసలైనది అమ్మతనం. అశీలం ఎంత ఇంపార్టెంటో అమ్మతనం. ఆ అమ్మతనంతో పాటు అలకలు, ప్రేమలు చిన్న చిన్నవి ఉంటాయి. ఓ మాట అన్నా భార్య భర్తకు తప్పదు, భర్త భార్యకు తప్పదు. కాబట్టి దీనికోసమే ఈ జీవితం అంతా భగవంతుడు ఇచ్చింది. అది తప్ప సరే, ఇది మీకు ఇష్టం, ఇది మీకు తెలియదులే. తెలిసి చేసిన వాళ్ళకి కర్మ అనుభవిస్తారు. తెలియక చేసిన వాళ్ళు అయితే తెలియక ఏం చేయరు. పెళ్ళి అయ్యి కూడా ఇంకోతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే అది వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నా, ఈరోజు భర్తను చంపేసి మీరు ఎవరింటనో పోతున్నారంటే వాడు కూడా శాశ్వతంగా ఏమి ఉండడు. కరెక్ట్ వాని మోజు తీరంత వరకు నిన్ను వాడుకుంటాడు, నీతో పండుకుంటాడు. నిన్ను దెంగనికని టార్గెట్ పెట్టుకొని వాడు ప్రేమ, పెళ్ళి అని మొగుడిని వదిలేసిరా, పిల్లల్ని వదిలేసిరా అని చెప్తాడు. ఇదేం శాశ్వతం కాదు. ఇది మైండ్లో పెట్టుకొని వాడు చెప్తాడు, మీరు మొగుళ్ళని చంపేసిపోతారు. లాస్ట్కి వస్తే వాడు వండేది కాక మిమ్మల్ని ఇంకో 10 మందితోటి వండబెట్టి వాడు డబ్బు క్యాచ్ చేసుకుంటాడు. కామాన్ని నమ్ముకున్న వాళ్ళకు కష్టాలు నప్పవు. కామాన్ని భర్త, పిల్లలు, సంసారం అని ఉపయోగించుకున్న ఆడదానికే జీవితం ఉంటుంది. మగాడు కూడా చెప్తున్నా, మగాళ్ళది అందరు అట్లా ఉండరు. నేను చెప్తున్నా, ఒక 90% మంది ప్రేమించినప్పుడు ఎంట తిరిగి పెళ్ళి చేసుకున్నాక కొంచెం నెగ్లెక్ట్ ఎందుకు చేస్తారంటే, అరే నన్ను నమ్మింది, నేను లవ్ చేస్తే వచ్చింది, తాళి కట్టినా తెచ్చి పెట్టుకున్నాం, ఇది ఏమడిగినా కాదనకుండా దీన్ని సంతోషంగా, సుఖంగా, సంతోషంగా, మంచిగా చూసుకోవాలనే తాపత్రయంలో పడి పని దాంట్లో స్ట్రెస్ ఎక్కువైతే మీరే కూల్ చేయాలి. ఎట్లా అంటే ఇంటికి వచ్చినాక తలపై చెయ్యి పెట్టి ఏమైందండి, ఇలా పని బాగా జరిగిందా లేదా అని నిమరాలి. ఆ ఒక్క దానికోసం మగాడు తనలాడేది. అది కూడా మీరు చేయకుండా ఏంటికి లవ్ చేసినావు, కట్టుకున్నావు, ఏలాలే సచ్చినాటు తెచ్చిపెట్టి నేను కూర్చుంటా అంటే ఏ మొగుడు ఒప్పుకోడు. భార్యాభర్తలు అంటే ఇద్దరు సరి సమానమే. అట్లని మంచి కోసం పోరాడాలి, కష్టపడి నీతిగా రెక్కల కష్టం చేసుకొని పోరాడాలి. కానీ సెక్స్ని నమ్ముకుంటే ఏమొస్తుంది చెప్పు? వాడు నిన్ను వాడుకొని వదిలేస్తాడు, వాడు ఇంకో దాన్ని చేసుకుంటే వానికి అట్లా వాడు ప్రాణంగా ప్రేమిస్తే వానికి ఎవరైనా అట్లా చేస్తే వానికి గుండె నీళ్ళు అవుతుంది. అప్పుడు తెలుస్తుంది వానికి. మీరు ఆడవాళ్ళు మేధావులు, తెలివివంతులు, వాళ్ళు ఎప్పటికీ అట్లా చేయరు. ఎప్పుడో చిన్నప్పుడు గుద్దమ్మకం తెలియకుండా లవ్ చేసిన వాళ్ళు అంటే మీకు వాడెవడో తెలియదు, వాళ్ళు మీకెవరో తెలియదు. అప్పుడు మీరు ఉంటారే, వాడు ఉంటారే కాబట్టి చేస్తాడే, వెళ్ళిపోతాడు. పెళ్ళి అయినాక వాడు నిన్ను లవ్ చేస్తున్నా, ప్రపోజల్ చేస్తున్నా అని నిన్ను దెంగనికే టార్గెట్ పెట్టుకొని నిన్ను ఇంకో 10 మందితోటి వండబెట్టడం తప్పితే మీ జీవితాలకు ఎవడు బాధ్యుడాడు? కట్టుకున్నోడు తప్ప. లవ్ యూ ఆల్ అండి. ఇది అర్థమైంది అనుకుంటా. ఓకే.